అందరికి గుడ్ మార్నింగ్, నమస్తే. ఇన్స్టాగ్రామ్లో ప్రతి ఒక్కరు ఫాలోవర్సు నన్ను అర్థం చేసుకున్నారు. నా పిల్లలు ఎలా ఉన్నారు, ఏం కథ, పిల్లలకి ఏం పెడుతున్నావు అని ప్రతి ఒక్కరు అడగడము, సౌదీ నుండి అడగడము, ఫోన్ చేయడము నాకు చాలా నచ్చింది. నా ఫ్యామిలీ ఇన్స్టాగ్రామ్ అనుకున్నాను. ఇన్స్టాగ్రామ్లో ప్రతి ఒక్కరు నాకు సపోర్టు బాగా చేస్తున్నారు. అసలు అయిన పోయిన వాళ్ళు చేయకపోయినా కూడా దూరం నుండి ఉన్నా కూడా మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు. సౌదీ, విజయవాడ, వరంగల్, హైదరాబాద్ చాలామంది అసలుకి ఎంత ఫాలోవర్స్ అంటే అంత ఫాలోయింగ్ చూసుకోవడం, చాలా కేర్ తీసుకోవడం, ఫోన్లు చేయడం, పిల్లలు జాగ్రత్త, పిల్లలు ఏమున్నారు, ఎలా ఉన్నారు, ఏం కథ అని ఒప్పుకున్నానండి. అందులో ముఖ్యంగా మా బావ పిల్లలు ఎలా ఉన్నారు, ఏం కథ, ఏం తింటున్నారు, నాకు ప్రతి ఒక్కటి వీడియో పరంగా కావాలని ఆయన అడగడం, నేను మా బావకు తగినట్టుగానే చేయడం. బాగా చూసుకుంటాను బావ పిల్లలు, నా సాధ్యమైనంతవరకు చూసుకుంటాను. ఇప్పుడు కూడా కబడ్డీకి వెళ్ళారు, వాళ్ళకి నచ్చినట్టుగానే ప్రతి ఒక్కటి, కానీ తీయడం లేదు. చాలామంది నెగిటివ్గా మాట్లాడడము నాకైతే కనుక నచ్చడం లేదనమాట. ఇన్స్టాగ్రామ్లో కాదు, బయట అనుకోవడం, వీడియోలు చూసుకుంటా. కానీ ఏం చేస్తాం, మీకోసం, నా ఫ్యామిలీకి వాళ్ళు కేర్ తీసుకునే విధానము ప్రతి ఒక్కటి నచ్చిందనమాట. నా భార్య ఎలా కేర్ తీసుకుంటుందో మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా కేర్ ఎలా తీసుకుంటున్నారు. ఫోన్లు చేయడము ప్రతి ఒక్కటి, పిల్లలు జాగ్రత్త, పిల్లలు జాగ్రత్త, పిల్లలు జాగ్రత్త. మరి అయితే కొందరైతే పెళ్ళి చేసుకోకూడదా, ఇన్నాళ్ళు కష్టాలు అనేసి. అయిన పోయిన వాళ్ళకు లేదండి. నా భార్య చుట్టాలకైతే అస్సలుకి లేదు. పిల్లలు ఎలా ఉన్నారు, ఏం కథ అనేసి చాలా నరకం అండి, అస్సలుకి నరకం. ఎట్లా అంటామేమో, పాపకు జడ కత్తిరిస్తూ ఉంటే, పేర్లు పడి పాపకు జడ కత్తిరిస్తూ ఉంటే ఇక్కడ కలుక్కుమంటా ఉంది. జడ కత్తిరిస్తూ ఉంటే, బ్యూటీ పార్లర్ నుంచి జడ కత్తిరిస్తూ ఉంటే ఎంత నరకం అంటే అంత నరకం. అసలుకి చెప్పలేను మాటల్లో. చూసుకునే వాళ్ళైతే పిల్లలకి ఎవ్వరు లేరు. మీరు చెప్పినట్టే మీరే చేయండి. మీరే ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ కానీ, బీదింటి పాప కానీ, ఎవరైనా కానీ చక్కగా ఉండాలి, పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి. మీరే ఇన్స్టాగ్రామ్లో ఉండేవాళ్ళే, ఎవరైనా సరే చూడండి, బాగుండాలి. ఓకేనా? అందరికీ నమస్కారం.